సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సకల బలహీనతలకు అతీతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, నేను ఈ రోజు మీ ముందు మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశులరా, ప్రవక్త గారి యొక్క కాలంలో దాదాపు 1850 సంవత్సరాలకు పూర్వము ఎప్పుడైతే ప్రవక్త గారు దైవధర్మ సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేసేటప్పుడు, నీవు ప్రవక్తవు అయితే మాలాంటి వ్యాపారాలు, నిద్రపోవడము, తినడము, భార్య బిడ్డలను పెట్టుకోవడము, ఇవన్నీ అవసరాలు నీకెందుకు అని ప్రశ్నించేవారు. మరి నీవు ప్రవక్త అయితే మహత్యాలు చూపించాలి కదా. ఆ మూసా అలైహిస్సలాంకు ఇచ్చిన మహత్యాలు గాని, లేదా దైవదూతలు నీ వెంట రావడం గాని, లేదా నీకు గొప్ప సిరి సంపదలు, ఐశ్వర్యాలు అనుగ్రహించడం గాని, ఇటువంటివి ఏవి లేవు కదా అని అడిగేవారు. కానీ కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ పవిత్ర ఖురాన్ లో ప్రతి కాలంలో కూడా మేము మానవులనే ప్రవక్తలుగా చేశాము. వారు తినేవారు, త్రాగేవారు, పడుకునేవారు, భార్య బిడ్డల్ని కలిగి ఉండేవారు. మేము దైవదూతల్లో నుంచి గాని, భూతాల్లో నుంచి గాని, స్త్రీలలో నుంచి గాని, దైవదూతలలో నుంచి గాని మీకు ప్రవక్తలుగా చేసి పంపలేదు అని కారుణ్య ప్రభు అయిన దైవం జవాబు ఇచ్చిన తర్వాత, వారు గ్రంథ ప్రజల వద్దకు వెళ్లి ఈయన ప్రవక్తనా కాదా అని పరీక్షించే దానికోసము కొన్ని ప్రశ్నలు ఏమైనా అయితే మాకు ఇవ్వండి అని వారిని సంప్రదించడం జరిగింది. అప్పుడు ఆ యూదులు ఆ సిరియా ప్రాంతంలో ఉండేవారు కాబట్టి, మరి ఈ అరబ్బులకు, బహుదైవారాధకులకు, విగ్రహారాధకులకు దేవుని యొక్క ఏకత్వం గురించి గాని, దైవదౌత్యం గురించి గాని, ప్రవక్తల గురించి గాని ఎక్కువ అవగాహన ఉండేది కాదు. అప్పుడు వారు ఒక విషయాన్ని తెలపడం జరిగింది. మీ ప్రవక్తను అడగండి, ఈ విషయానికి జవాబు చెప్పితే ఆయన నిజమైన ప్రవక్తే, లేకపోతే ఆయన ప్రవక్త కాదు అని తెలియజేయడం జరిగింది. ఆ విషయం ఏమిటి అంటే, మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఆనాటి ఫలస్తీనా దేశం నుంచి ఈజిప్టుకు ఎందుకు వెళ్ళడం జరిగింది, ఎప్పుడు వెళ్ళడం జరిగింది అని మీరు అడగండి. ఆయన జవాబు చెప్పినట్లయితే ఆయన నిజమైన ప్రవక్తే అని వారు అడగడం జరిగింది. అదే విధంగా ఈ అరబ్బులు వచ్చేసి మక్కా వాసులు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగడం జరిగింది. యూసుఫ్ అలైహిస్సలాం గారు ఈజిప్టు దేశానికి ఎందుకు వెళ్లారు, మిస్ర్ దేశానికి ఎందుకు వెళ్లారు అని అడగడం జరిగింది. అప్పుడు కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ ఈ సూర్య యూసుఫ్ ను అవతరింపజేసి ఆయన బాల్యం నుంచి చివరి వరకు ఆయన చరిత్ర మొత్తం తెలియజేయడం జరిగింది. తెలియజేయడంతో పాటు అక్కడ ఎందుకు వెళ్లారు, అక్కడ ఆయన ఏం చేశారు, చివరికి ఎవరు నష్టపోయారు, ఎవరు గౌరవోన్నతులు పొందారు, ఆ విషయాలు తెలుపుతూ, ఈ రోజు మీరు ఎవరినైతే హింసిస్తూ ఉన్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో, బాధ పెడుతున్నారో ఆయన కూడా సఫలీకృతుడయ్యేవాడే అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి యాకూబ్ అలైహిస్సలాం గారి యొక్క సంతానంలో ఆయనకు 4 భార్యలైతే 12 మంది సంతానం, 3 భార్యల ద్వారా 10 మంది సంతానం అయితే, చివరి భార్య ద్వారా యూసుఫ్ అలైహిస్సలాము, బెంజమిన్ అని 2 కుమారులు. ఆ విధంగా మహనీయ యాకూబ్ అలైహిస్సలాం గారు ఈయన యొక్క సత్ప్రవర్తన కారణంగా, మంచి అలవాట్ల కారణంగా మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం గారిని ఎక్కువగా అభిమానించేవారు, ప్రేమించేవారు. కానీ ఎవరైతే ఈ 10 మంది ఇతర భార్యల సంతానం అయితే ఎవరైతే ఉన్నారో వారు, మా తండ్రి మాతో అతని మాదిరి అభిమానించడం లేదే, ప్రేమించడం లేదే, ఇతని ఏ విధంగానైనా దూరం చేయాలి, ఇతన్ని అంతమొందించాలి అని వాళ్ళు ఒక పన్నాగం పన్నుతారు అన్నమాట. అప్పుడు అతని తండ్రి దగ్గరికి వచ్చి, ఓ నాన్న, యూసుఫ్ ను మా వెంట పంపు, అడవిలో పండ్లు ఫలాలు తింటాడు, ఆడుకొని వస్తాడు అని చెప్పినప్పుడు, లేదురా నాయన, నాకు సందేహం ఉంది మనస్సులో, వద్దు అని చెప్తే, ఓ నాయన, నీకు మా పైన నమ్మకం లేదా, వానికి ఏమైనా కష్టం నష్టం వస్తే మేము అతన్ని కాపాడుకుంటాము అని తండ్రిని నచ్చజెప్పి అడవిలోకి పిలుచుకొని పోవడము. ఇంకా వివరంగా చెప్తే చాలా సమయం అవుతుంది కాబట్టి షార్ట్ లో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. మరి అడవిలోకి తీసుకుపోయిన తర్వాత అతన్ని చంపేదాని కోసం ప్రయత్నం చేస్తారు. అప్పుడు చిన్న సోదరుడు ఏమంటాడంటే, మీరు అతని నుంచి దూరం చేయాలి అని అనుకుంటే చంపడం ఎందుకు, ఏదో ఒక బావిలో వేసేస్తే పోతుంది కదా అని సలహా ఇచ్చినప్పుడు, సరే నీ సలహా బాగుందని ఒక బావిలో వేయడం జరుగుతుంది. అంటే సొంత అన్నదమ్ములై కూడా ఒక శత్రువుతో వ్యవహరించవలసిన విధంగా శత్రుత్వం వహించడం జరిగింది. మరి ఆ విధంగా ఆ బావిలో ఉన్న అబ్బాయిని చూసి బాటసారులు తీసుకొని వెళ్లి ఈజిప్టు దేశంలో అమ్మి వేయడం జరుగుతుంది. ఆ కొన్నవారు ఎవరు అంటే, ఆ ఈజిప్టు దేశంలో ఒక గొప్ప మంత్రి కొనడం జరుగుతుంది. ఆ కొనుక్కున్న మంత్రికి సంతానం లేని కారణంగా అతనికి విద్యా బుద్ధులు, నైతిక విలువలు నేర్పించి ఒక ఉన్నతమైన పౌరునిగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఆయన కొన్ని కారణాల కారణంగా అక్కడ ఆ రాజ్యానికే అధిపతి కావడం జరుగుతుంది. అదే విధంగా కొంతకాలానికి కరువు
కాటకాలు వచ్చిన కారణంగా ఈ సహోదరులు ఎవరైతే ఉన్నారో కనాన్ దేశం పలస్తీనా దేశం ఏదైతే ఉందో అక్కడ కరువు కాటకాలు వచ్చిన కారణంగా గింజల కోసము ఈజిప్ట్ కు వెళ్లవలసి వచ్చింది. ఆ విధంగా మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం గారు తమ సోదరుల్ని గుర్తుపట్టడం జరుగుతుంది. తిరిగి తల్లిదండ్రుల్ని కూడా తన వద్దకు పిలిపించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన అక్కడ రాజ్యాధికారి కావడంతో పాటు బనీ ఇస్రాయేలు అక్కడ ఉన్నత హోదాలను అలంకరించి మంచి మంచి వ్యాపారాలు చేసి దాదాపు అక్కడ 400 సంవత్సరాల వరకు ఒక మంచి జీవితాన్ని గడపడం జరిగింది. మరి ఈ విషయాన్ని తెలియజేసి ఈ రోజు మీ సహోదరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల మీ ప్రవర్తన వారి యొక్క సొంత సోదరుల మాదిరే ఉంది. కానీ సొంత సోదరులు వినాశనం అయ్యారు, అవమానం పాలయ్యారు, నేరస్తులయ్యారు. కానీ యూసుఫ్ అలైహిస్సలాంని ఎవరైతే చంపాలనుకున్నారో ఆ యూసుఫ్ అలైహిస్సలాం గారికి రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది, గౌరవోన్నతులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈనాటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా గౌరవోన్నతులు అవుతారు అనే ఒక భవిష్యవాణి కూడా తెలియజేయడం జరిగింది. మరి అదే విధంగా ఈ సూరా అవతరించిన కొన్ని సంవత్సరాలకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పాదాక్రాంతం మొత్తం అరేబియా దేశం కావడం జరిగింది. ఏ విధంగానైతే 4000 సంవత్సరాల పూర్వము మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం గారికి గౌరవోన్నతులు ఇవ్వడం జరిగిందో అదే విధంగా 1450 సంవత్సరాలకు పూర్వము అరేబియాలో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా గౌరవోన్నతులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా ఆయన యూసుఫ్ అలైహిస్సలాం గారు మిస్ర్ దేశానికి ఈజిప్ట్ దేశానికి కారణం తెలుపుతూ రాబోయే భవిష్యత్ సంఘటనలు కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి విషయాలు చాలా విషయాలు ఖురాన్ లో ఉన్నాయి. దైవ చిత్తం అయితే ముందు కూడా ఇటువంటి వీడియోలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగిన దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.